హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్. సో రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను. దానికి సంబంధించి జనాల నుంచి నాకు చాలా కాల్స్ వచ్చినాయి. సో వాళ్ళు ఏం మాట్లాడారో అన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్, నేను ఇచ్చిన ఆన్సర్స్ ఏంటి, సో వాళ్ళకి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, ఏంటి అసలు నేను వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను, ఇలా ఎవ్రీథింగ్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి. ఒకటి వచ్చేసి రామవరప్పాడు రాజుల బజార్లో 3 BHK ఒకటి షేర్ చేశాను. అండ్ రామచంద్రనగర్ ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ 3 BHK అండ్ 2 BHK, ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK, ఇలా కొన్ని వీడియోస్ అనేవి షేర్ చేశాను అనమాట. దాని నుంచి నాకు నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చాయి. సో దాని గురించి అడగకుండా వేరే చోట ఉన్నాయా, మాకు పలానా బెన్ సర్కిల్లో కావాలి, అక్కడ కావాలి, ఇక్కడ కావాలి, ఇంత బడ్జెట్లోనే కావాలంటున్నారు. సో ఇంతకు ముందు నేను నున్నలో కొన్ని వీడియోస్ చేశాను. సో వాటి నుంచి రెస్పాన్స్ ఏమొచ్చిందంటే, మాకు ఒక 50, 60, 70 lakhs అయినా పర్వాలేదు, మాకు సెంటర్లో కావాలి, విజయవాడ మధ్యలో కావాలి, కరెన్సీ నగర్లో ఉన్నాయా, ఇంకా మార్చవరం టౌన్లో ఉన్నాయా, మారుతి నగర్లో ఉన్నాయా, మొగల్రాజ్పురంలో ఉన్నాయా, ఇట్లా అడిగారనమాట. సో తీరా మనం కరెన్సీ నగర్లో ఫ్లాట్స్ సేల్కుంటే వాటి గురించి ఎక్స్ప్లోర్ చేస్తే మళ్ళీ కాల్ చేసి పలానా బెన్ సర్కిల్లో ఉన్నాయా, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి అడుగుతున్నారు. సో సరే పోనీ అక్కడ ఉన్నాయి, పోనీ ప్రైస్ ఇంత ఓకేనా అంటే మళ్ళీ మేము అంత పెట్టుకోలేము, మేము ఇంత అయితేనే పెట్టగలము, మా బడ్జెట్ ఇంతే, కానీ మాకు అంత ఎస్ఎఫ్టీ కావాలి, ఇంత ఎస్ఎఫ్టీ కావాలి, ఇంత ప్రైస్లోనే కావాలి, ఈ లొకేషన్లోనే కావాలి, సో ఇంతకు మించి మళ్ళీ మేము రాము, మాకు లాంగ్ అయిపోద్ది, అది ఇది అని ఎన్నో రకాల ఆన్సర్స్ ఇస్తున్నారండి. నాకైతే అసలు ఫుల్ చిరాకు వచ్చేసింది అనమాట. దాంతోపాటు నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను, ఆ వీడియోలో ఎస్ఎఫ్టీ ప్రైస్ ఎంత చెప్తున్నారు. సో అడుగు వచ్చేసి 5500 ప్రైస్ ఇది, ఓకే మీకు ఓకే అయితేనే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి అని కూడా చెప్పాను. క్యాలిక్యులేట్ చేసుకొని మీకు అంత బడ్జెట్కి ఓకేనా, మీకు సరిపోతుందా, మీరు ఎఫోర్డ్ చేయగలరా అనుకుంటేనే నాకు కాల్ చేయండి, లేదంటే చెయ్యకండి అని కూడా చెప్పాను. మళ్ళీ ఫోన్ చేసి అసలు ఫుల్గా వీడియో చూడకుండా ఏదో స్టార్టింగ్లో ఆ థంబ్నెయిల్లో చూసేసి ఇది ఎక్కడండి పెట్టారు వీడియో, ఎంత ఎస్ఎఫ్టీ అండి, ఎంత ప్రైస్ చెప్తున్నారు, క్యాలిక్యులేషన్ ఎంత అండి, ఎంత అవుతుందండి అని మళ్ళీ నన్నే అడిగి నేను క్యాలిక్యులేషన్ ఓపెన్ చేసి నేను చెప్తేనే అంత అయితే వద్దులేండి మా వల్ల కాదని చెప్పి మళ్ళీ చెప్తున్నారనమాట. సో ఏంటండి నాకు అర్థం కాదు, అసలు మీరు ఎలా కొనుక్కోవాలనుకుంటున్నారు, ఎంత పెట్టగలనుకుంటున్నారు, మీకు మినిమం ఆలోచన ఉండదా? సో ఇక్కడ మనకి ప్రైస్ అనేది ఏరియా డిపెండెన్స్ మీద ఆధారపడి ఉంటుందండి. మీరు ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి అనుకుంటే ఆ ఏరియాలో ఎంత ఉందో మీకు అవగాహన రావాలి. సరే మీకు అవగాహన లేదు, సో మాకుంది కాబట్టి నేను చెప్తున్నాను కదా, ఈ ఏరియాలో ఇంత ప్రైస్ ఉందండి అందుకే ఇంత చెప్తున్నారు. సో అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే సో మీకు ఫ్లాట్కి ఎంత పడుతుంది, స్క్వేర్ యార్డ్స్కి ఒక స్థలం కొనుక్కుంటే మీకు ఎంత పడుతుంది ఏంటి అనేది కూడా నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నా కూడా ఆ ప్రైస్లో మాకు అవసరం లేదులేండి, అంత మేము పెట్టుకోలేము, అది ఇది అని చెప్పి అడుగుతున్నారు. సరే పోనీ తక్కువలో కావాలి, పలానా చోటు ఉన్నాయండి అంటే అమ్మో అంత దూరం మేము రాలేమండి, అసలు మాకు అది లాంగ్ అయిపోద్ది, అది ఇది అని చెప్తున్నారు. సో ఇలా అయితే ఎలా అండి, ఇలా అయితే మీరు ఎప్పటికీ ఇన్వెస్ట్ చేయలేరు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కడ కొంటారు తెలుసా, ఎక్కడో మారుమూల చివర్లో అక్కడ రేట్ ఎక్కువ పెట్టుకుంటారు మళ్ళీ. సో అదేంటంటే మళ్ళీ ఏదో ఒకటి చెప్తారు, అప్పటికి మేము కలిసిపోయామండి, తిరగడం మా వల్ల కాదు అందుకే కొనేసుకున్నాము అది ఇది అని చెప్పి మళ్ళీ మాట్లాడతారు. ఇలా చాలా మంది తగులుతూనే ఉంటారు, రోజుకి ఇంతమంది కస్టమర్స్ ఉన్నారనమాట నాకు ఇలాంటి వాళ్ళు. సో కాల్ చేసి మళ్ళీ అట్లాగా ఫస్ట్ మీరు ఒక అవగాహన తెచ్చుకోండి. నేను చెప్తున్నాను కదా, మార్చవరం డౌన్లో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి గవర్నమెంట్ వాల్యూ కాదండి, ప్రైవేట్ వాల్యూ గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రైవేట్ వాల్యూ 1,25,000 పైనే ఉంది. ఒక 4 ఏళ్ల క్రితం 1,00,000 రూపాయలు ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ 1,25,000 పైన పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. గజం మాత్రమే ఆ ప్రైజ్. మధురానగర్లో గజం వచ్చేసి 60-70 ఉంది, ఇంకా పైనే ఉంది. ఇది వరకు వచ్చేసి 50-60 అన్నారు, ఇప్పుడు 70-80 దాకా ఇక్కడ ప్రైవేట్ ప్రైస్ నడుస్తుంది. అండ్ దేవీనగర్ కానీ ఇంకా అటు సైడ్ ట్రెండ్ సెట్ మేడోస్కి బ్యాక్ సైడ్, ట్రెండ్ సెట్ మేడోస్లో
మనకి 60,000 పర్ స్క్వేర్ యార్డ్ రన్ అవుతుంది. కానీ అటు పక్కన గద్దెవారి పొలాలు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 40,000 నుంచి 50,000 మధ్యలో వెళ్తుందన్నమాట. ఇంకా మారుతి నగర్ అంటే ఇక చెప్పక్కర్లా అసలు, అది ఇంకా ఫుల్ ఇంకెక్కువ అనమాట. ఇంకా అది మీరు 150,000 అయినా వేసుకోవచ్చు. అలాగే కరెన్సీ నగర్లో ఒక ఎంత ప్రైస్ ఉంటుంది. సపోజ్ కరెన్సీ నగర్లో ఇప్పుడు ప్రెసెంట్ 60,000 to 70,000 మధ్యలో ఉందండి. రామచంద్ర నగర్లో నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. సో అందులో దాదాపు 36 నుంచి 30 లక్షల వరకు, ఒక 36 to 37 లక్షల వరకు అదే ఉంది, మీకు ఆ ప్రైజే వస్తుంది. కానీ మళ్ళీ ఫ్లాట్ మీకు ఒక 20 to 15 lakhs పడుతుంది. మీకు ఆ లెక్కన అది ఓకే వచ్చినట్టే. కానీ అది కూడా మీరు అర్థం చేసుకోకుండా మా వల్ల అంత కాదండి అది ఇది. సో మినిమం ఎడ్యుకేట్ అనేది ఉండాలి కదండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు తక్కువ ప్రైస్ కావాలనుకుంటున్నారు, అది ఏ ఏరియాలో వస్తుందో ఎక్కడ వస్తుందో చూసుకోండి. కొంచెం అవుట్స్కట్స్కి రావాలి. లేదు మీకు సెంటర్లో కావాలి అంటే అక్కడున్న గవర్నమెంట్ వాల్యూ ప్రకారం లేదా ప్రైవేట్ వాల్యూ ప్రకారం మీరు తీసుకోవాల్సిందే. సో మీరు అంత ఎఫర్ట్ చేయలేరు అనుకుంటే రెంట్ హౌసెస్లో ఉండాలి. ఎంతసేపు తక్కువకి రావాలి. ఎస్ఎఫ్టీ కస్టమర్స్ ఎలా ఉంటారంటే తెలుసా, ప్రైస్ తక్కువగా రావాలి, ఎస్ఎఫ్టీ ఎక్కువ ఉండాలి, 3BHK అయి ఉండాలి, రిజిస్ట్రేషన్ తక్కువ ఉండాలి, అన్నీ బాగుండాలి, కబోర్డ్స్ రావాలి, కొత్తగా అయి ఉండాలి. ఎన్ని రిక్వైర్మెంట్స్ అండి అసలు. అన్ని రిక్వైర్మెంట్స్ పెట్టుకుంటే మీరు అసలు ఎక్కడ కొనలేరు. ఎక్కడో ఒక చోట ప్రైస్ విషయంలోనో, లొకేషన్ విషయంలోనో, ఎక్కడో ఎస్ఎఫ్టీ విషయంలోనో, ఎక్కడైనా సరే మీరు రాజీ పడాలి, కాంప్రమైజ్ అవ్వాలి. మీరు కాంప్రమైజ్ అవ్వకుండా, రాజీ పడకుండా మీరు ఏ ఫ్లాట్ మీద, ఏ ప్లాట్ మీద అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయలేరు. సో ఇది వాస్తవం అండి. ఇది అందరికీ తెలిసి కూడా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. సో నేనైతే ఏం చేయలేను. బట్ మీరు కొనుక్కోపోయినా కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, సో వాళ్ళైతే కొనుక్కుంటారనమాట. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా అవ్వనివ్వండి, వాళ్ళు ఉండడానికైనా, సో వాళ్ళు కొనుక్కొని దాని మీద లోన్ రెంట్కి ఇచ్చి ఆ రెంట్తో వాళ్ళు ఈఎంఐ కట్టుకొని ఫ్యూచర్లో దాన్ని అమ్ముకొని ఏదో ఒకటి చేసుకుంటారు. ఇంకొకటి కూడా చెప్తున్నానండి, ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, ఏదైనా మనం తక్కువకి కొని ఎక్కువకి అమ్ముకునేలా ఉండాలి. కానీ ఎక్కువకి కొని ఎక్కువకి అమ్ముకున్నా అంటే కొనుక్కునేవాడు ఎవడు పిచ్చోడు కాదు. కొనుక్కునే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనుక్కోవాలని ఆలోచిస్తారు. అంతేగాని ఎక్కువ వచ్చిందాన్ని ఎక్కువ పెట్టి ఎవడన్నా కొనుక్కుంటారో చెప్పండి, ఎవ్వరు కొనుక్కోరు. సో చాలా మందికి అది అర్థం కావట్లేదు. సో రీసెంట్గా నేను గజం 10,000 నుంచి కూడా మొదలని చెప్పి వీడియో పెట్టాను. కంకిపాడు, మన బందర్ రోడ్ నుంచి కంకిపాడు జస్ట్ 20 minutes అండి కార్లో వెళ్తే. బండి మీద అయితే 15 minutes పడుతుంది, కార్లో అయితే 20 minutes పడుతుంది. ఆ కొంచెం దూరం కూడా వెళ్ళలేరంట, అది కూడా లాంగ్ అయిపోయిద్దంట. సో అది కూడా ఇన్వెస్ట్ చేయలేరంట. మళ్ళీ అంటే లోకల్లో అడుగుతున్నారు. లోకల్లో గజం 1,00,000 రూపాయలు ఉంది, లేదా 50,000 ఉంది, కొంటారా అంటే నో. ఏంటండి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. అసలు కస్టమర్స్ ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు. అసలు మినిమం నాలెడ్జ్ అసలు లేనే లేదు. చదువుకున్న వాళ్ళు అట్లాగే మాట్లాడుతున్నారు, చదువు లేని వాళ్ళు అట్లాగే మాట్లాడుతున్నారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అట్లాగే మాట్లాడుతున్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా లైక్ దట్ అట్లాగే మాట్లాడుతున్నారు. సో ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే, సో ఇంత బడ్జెట్లో పలానా ఏరియాలో పలానా ప్రైస్ ఉంటుంది, సో మనకి ఇంత చెప్తున్నారు, సో ఇంత ఎస్ఎఫ్టీ వస్తుంది, బ్యాంక్ లోన్ ఇంత వస్తుంది, రిజిస్ట్రేషన్కి ఇంత అవుతుంది, ఓకే వీ విల్ యాక్సెప్ట్, అట్లా ఉండాలి. కానీ అన్ని ఆలోచనలు అన్నిటికీ మీరు ఓకే అవ్వాలి, ప్రతి దానికి ఎక్కడ రాజీ పడకుండా ఫ్లాట్ వచ్చేసేయాలంటే అవ్వదండి. అసలు ఎక్కడ చోట కాంప్రమైజ్ అవ్వాలి. ఓల్డ్ ఫ్లాట్ అయితే కొంచెం మీకు తక్కువకి వస్తుంది, కానీ ఆల్రెడీ యూజ్డ్ కదా అని ఇంకెందుకులే అనుకుంటే ఎట్లా చెప్పండి. సో ప్లీజ్ అట్లా ఆలోచించుకోండి, అన్ని విధాలా కొంచెం ఆలోచించుకొని అప్పుడు కాల్ చేయండి. సో కాల్ చేయాలంటే కూడా ఊరికే నెంబర్ ఉంది కదా అని అసలు కాన్సెప్ట్ ఏంటో తెలియకుండా అదే పనిగా చేసేస్తే ఉపయోగం ఏముంటుంది చెప్పండి. సో ఒకసారి ఆలోచించుకొని కాల్ చేయండి, ఓకేనా. సో వీడియో అయితే ఇదండి. సో మీ అందరికీ ఆన్సర్స్ ఇవ్వాలని ఈ వీడియో చేశాను. సో అంతకుమించి ఏమీ లేదు, ఓకేనా. వీడియో అయితే ఇదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ.